అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మరి అవి ఏ బై బి ఫామ్ లోనే ఉన్నాయి, ఇవి ఏ బై బి ఫామ్ లోనే ఉన్నాయి, ఇక్కడ బి నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా బి నాట్ ఈక్వల్ టు 0, మరి వాటిని ఫ్రాక్షన్స్ వీటి రేషనల్ నెంబర్స్ అని ఎందుకు అన్నాం? రెండు ఒకటేనా? మరి రెండు ఒకటే అయితే మళ్ళీ వేరేగా ఎందుకు నేర్చుకుంటున్నాం అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బై బి, ఏ కామా బి రెండు కూడా ఏమవుతున్నాయి? హోల్ నెంబర్స్. దట్ మీన్స్ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ అవుతాయి ఫ్రాక్షన్ లో. కానీ ఇక్కడ ఏబీలు రెండు కూడా ఇంటిజర్స్ అవ్వచ్చు. అది రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే మనకి ఫ్రాక్షన్స్ లో న్యూమరేటరు డినామినేటరు రెండు పాజిటివ్ నెంబర్స్, ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా రెండు నెగటివ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా ఒకటి పాజిటివ్ రెండోది నెగటివ్ నెంబర్ అవ్వచ్చు, లేదా ఒక నెంబరు నెగటివ్ అయ్యి డినామినేటర్ అనేది పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు. సో అలా మనకి ఇక్కడ ఏ బై బిలు, ఏ కామా బిలు రెండు కూడా ఇంటిజర్స్ అవుతాయి అన్నమాట. అంటే రెండు నెగటివ్ అయినా అవ్వచ్చు, రెండు పాజిటివ్ అయినా అవ్వచ్చు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అయినా సరే అవ్వచ్చు. ఇది రేషనల్ నెంబర్స్.